జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 7వ రాశిలో సూర్యుడు యోగించడు, వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఈ 7వ స్థానాన్ని సప్తమ స్థానం అని కూడా అంటారు. సప్తమ స్థానంలోకి వచ్చిన సూర్యుడు ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు కళత్ర సమస్యను కలిగింపజేస్తాడు. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే కళత్ర సమస్య. కళత్ర సమస్య అంటే ఏంటి? లైఫ్ పార్ట్నర్ వల్ల ఇబ్బందులు కలిగింపజేస్తాడు. అంటే ధనుసు రాశి పురుషులు భార్యల వల్ల, ధనుసు రాశి స్త్రీలు భర్తల వల్ల ఇబ్బందులు పడేలాగా సప్తమ స్థానంలో సూర్యుడు ఫలితాన్ని ఇస్తాడు. అంటే జీవిత భాగస్వామికి సహకరించకుండా ప్రతి విషయంలో మొండిగా ప్రవర్తించటం, వితండవాదన చేయటము, లైఫ్ పార్ట్నర్కి సపోర్ట్ చేయకుండా చిన్న విషయాలకే గొడవలు పెట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళు ఈ సమయంలో ఎదుర్కొనే అవకాశం ఉంది. మనోనిగ్రహంతో, మనోధైర్యంతో లైఫ్ పార్ట్నర్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేసే విధంగా తెలివితేటలు పెంచుకునే ప్రయత్నం చేయండి. అందుకే గొడవలు వస్తాయని ముందు జాగ్రత్త తీసుకోండి. జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్ ఏం మాట్లాడినా సరే చిరునవ్వుతో ఉంటాం, మౌనంగా ఉంటాం, లైఫ్ పార్ట్నర్కి అనుకూలంగా ప్రవర్తించడం చేయండి. ఈ జాగ్రత్త తీసుకుంటే సప్తమ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. అలాగే ఒక్కొక్కసారి లైఫ్ పార్ట్నరు చాలా చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద రాద్ధాంతం చేసే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు కూడా మీరు చిరునవ్వుతో మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు క్రమక్రమంగా ఆ సమస్యలు వాటంతట అవే సర్దుకుంటాయి.